ఈయన బాధపడుతున్నట్టున్నారే. మా అమ్మ గురించి మీకు తెలిసిందేగా, మీరేం పట్టించుకోద్దండి. మిమ్మల్ని ఏమన్నా మాట్లాడండి. నేను బయటికి వెళ్ళొస్తాను. అసలు మా అమ్మ ఎందుకు వచ్చిందో ఏమో. ఏంటో. సాయంత్రం అయింది, ఈయన ఇంకా ఇంటికి రాలేదే. సరే ఒకసారి కాల్ చేద్దాం. ఛా, బిజీ వస్తుంది. ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు? ఏంటత్తయ్య మీరు అలా కూర్చున్నారు? ఏంటత్తయ్య మీరు అలా కూర్చున్నారు? ఆస్తి అంతస్తులు ఉంటేనే ఈ రోజుల్లో ఏ మనిషికైనా విలువ ప్రబలిక. దానివల్ల మగపిల్లవాడి తల్లినైనా సరే ఏదో ఆడపిల్ల తల్లిలా భయపడి బతకాల్సి వస్తుంది. ఏంటో ఈ జీవితం. మిమ్మల్ని అత్తయ్య ఏం మాట్లాడరేంటి? ఓ, నాలో నేనే మాట్లాడుతున్నానా? ఇంకా నయం, బయటికి ఈ మాటలు చెప్తే దీని దగ్గర లోకు అయిపోయేదాన్ని. ఏంటత్తయ్య ఇందాక నుంచి పిలుస్తున్నా ఏం మాట్లాడట్లేదు? ఏం లేదు ప్రవళిక, ఏదో ఆలోచిస్తున్నానంతే. సరే, సుభిక్ష మార్నింగ్ నుంచి ఏం తినలేదు. తనకిష్టమని పన్నీర్ కర్రీ చేశాను. నేను చేశానని చెప్తే తింటుందో లేదో. మీరు చేసా అని చెప్పి ఇవ్వండి. సరే ఇటు ఇదిగోండి. సువి, అన్నం తిను. ప్రౌలిక, నేను ఒకటి అడిగితే కోపడవు కదా? అది మీరు అడిగే విషయాన్ని బట్టి ఉంటది. అది ఒక పని కోసం తిరుగుతున్నా, కానీ అది కేవలం పేరు పలుకుబడి ఉన్న పెద్దవాళ్ళతోనే పని జరుగుతుందంట. అందుకే హా, ఎందుకు? సువి వాళ్ళ నాన్నని ఒకసారి హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నా. ఆయనకు సిటీలో ఉన్న పెద్ద ఆఫీసర్స్ పొలిటీషియన్స్ తో లింక్ ఉంది కదా, పని ఇట్టే అయిపోతుంది. వద్దండి, మొన్న సువి వాళ్ళమ్మ వచ్చి మీ తమ్ముని నానా మాటలని వెళ్ళింది. ఇప్పుడు మీరు సహాయం కోసం అడిగితే మీ తమ్ముడు ఫీల్ అవుతాడు. మా తమ్ముడు నన్నిందా? మరి నాకెందుకు చెప్పలేదు? అది వాళ్ళ అత్త కూతురు అల్లుడు సమస్య. మనం మధ్యలో దూరడం మంచిది కాదు. అందుకే అత్తయ్య కూడా ఏం మాట్లాడలేక అలా ఉండిపోయారు. ఇంత జరిగితే ఒక్క మాటనే చెప్పాలి కదా ప్రౌలిక. చెప్తే ఏం చేస్తారు? గొడవలు ఇంకా పెద్దగా అవుతాయి. టైం కన్నా అవే సర్దుకుంటాయి. బాబాయ్, చెప్పమ్మా. మీరేం చేస్తారో నాకు తెలియదు. మా బావగారికి బయట ఏదో సమస్య ఉంది. అది వెంటనే మన వాళ్ళతో చెప్పి పని పూర్తి చేయించండి. అలాగే అమ్మా, నేను చూసుకుంటాను. ఇంకో విషయం, ఇది మనం చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు, కానీ పని మాత్రం జరగాలి. గుర్తుపెట్టుకోండి. నేను చూసుకుంటా కదమ్మా, నువ్వు దీని గురించి మర్చిపో. ఉంటా అమ్మా. ప్రౌలిక, ప్రౌలిక, ఏంటండి ఆ కేకలు? ఏం కొంపలు మునిగిపోయాయి? పూజలు ఉన్నాయేంటి చెప్పండి. ఏ దేవుడికి ముఖ్యావో గానీ ఎవరిని అడగకుండానే ఏం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయకుండానే పని పూర్తి అయిపోయింది ప్రౌలిక. ఆహా, పొద్దున్నే ఎంత మంచి విషయం చెప్పారండి. నైట్ మీరు ఈ విషయం కోసం బాధపడ్డారు, ఉదయాన్నే ఇలా గుడ్ న్యూస్. ఆ దేవుడు నా కష్టాన్ని విని నైట్ కి మొత్తం సాల్వ్ చేశాడు. అయితే నా పూజలు ఫలించాయన్నమాట. అవును ప్రౌలిక. ఆరోగ్యం బాగుందా పెద్దమ్మ? కూర్చోండి. నాకేంటే ఈ వయసు పిల్లల కన్నా బలంగా ఒంగోలు గీత లెక్క ఉండ. ఏదైనా ఆ కాలంలో ఉన్న ఆరోగ్యం బలం ఇప్పుడు ఉన్న వాళ్ళకు లేవు పెద్దమ్మ. ఇప్పుడు తిండి వేరు. ఇప్పుడేమో బిర్యానీలు పిజ్జాలు తిని నిజంగానే పిట్టలాగే ఉంటుండారు. 30 ఏళ్ళకే బీపీ, షుగరు, గుండె జబ్బులతో 50 నుంచి 60 ఏళ్ళకే దుకాణం సర్దేస్తున్నారు. నిజమే పెద్దమ్మ. ఈ జ్యూస్ తాగండి బామ్మగారు. వాతావరణం చల్లగా ఉంది కదా, వేడివేడిగా కాఫీ పట్టుకురా అమ్మా. ఇదిగో బామ్మ, కాఫీ రెడీ. పెద్ద కోడలు తెలివైనదే. తీసుకోండి. అవునే, నీ కోడలు నీళ్లు పోసుకోలేదా? అయ్యో, రోజు పొద్దున సాయంత్రం నీళ్లు పోసుకునే స్నానం చేస్తున్నాం బామ్మగారు. ఇంతకీ తాతగారు ఎలా ఉన్నారు బామ్మ? ఏం చేస్తున్నారు? మీ తాతకేమమ్మా సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. గట్టి పిండమే. పిండమా? బ్రతికే ఉన్నాడుగా. పిండం పెడతా అంటదేంటి ఈవిడ? ఏదో ఒకట్లే, మనకెందుకు. ఇంకా ఏంటి విశేషాలు పెద్దమ్మ? నాదేముంది గాని అదేమైనా నువ్వు చాలా అదృష్టవంతురాలువే. ఎందుకు పెద్దమ్మ? పెళ్ళైన మర్నాడే వేరే కాపురం పెడుతుండే ఈ రోజుల్లో నీ కోడళ్ళు ఇద్దరు నిన్ను బాగానే చూసుకుంటున్నారు. ఇంకేం కావాలి చెప్పు? అందరు ఇలా కలిసిమెలిసి చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. ముసలావిడ వీళ్ళకు లేని ఐడియాలు ఇచ్చి చెడగొట్టేలాగుంది. ఆహా, అంతా మన చేతుల్లో ఏముంది పిన్ని? ఎలా రాసి పెట్టింటే అలా జరుగుతుంది అంతే. యాదైనా మనవరాన్లు ఇలాగే కలిసిమెలిసి ఉండండి. సరే, వెళ్ళి మీరిద్దరు పనులు చూసుకోండి. వెళ్ళండి 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 వెళ్ళండి. ఏమైందండి అలా దీనంగా ఆలోచిస్తున్నారు? నాకు ఒక ఆలోచన వచ్చింది ప్రౌలిక. ఏంటో అది? రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతున్నాయి కదా,
అదే మనం ఇప్పుడు నెలకి 10K ఇస్తున్న ఈ రెంట్తో ఫ్యూచర్లో ఏమీ యూజ్ ఉండదు. అవును అయితే అదే ఉన్న డబ్బుతో కొంత బ్యాంక్ లోన్తో కలిపి ఒక ప్లాట్ కొన్నామంటే నెలకి కట్టే ఈ 10K రెంట్తో ఈఎంఐ కట్టామంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇల్లు మన సొంతం అయిపోతుంది కదా. అవును కదా, కానీ ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎలా అండి? ఎలాగో మనకు స్థలం ఉంది కదా, అది దాన్ని అమ్మేస్తే సగం డబ్బులు సెట్ అయిపోతాయి. అది మీ అమ్మగారు మీ అన్నదమ్ములకి చెరో సగం పంచుతా అన్నారుగా, ఇప్పుడు మొత్తం అడిగితే ఎలా ఇచ్చేస్తారు? నేనేమైనా నా కోసం అడుగుతున్నానా? మనందరి కోసం. వచ్చే డబ్బుతో ఒక పెద్ద 3 బెడ్రూమ్ హౌస్ కొంటే రెంట్ కట్టే డబ్బులతో ఈఎంఐ కడతామా అంతే. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు నవ్వేలా వస్తుంది ప్రవళిక. మీరు మీ పిచ్చితనం. మీ అమ్మగారు ఒప్పుకున్నా మీ తమ్ముడు ఒప్పుకోవాలి. మీ తమ్ముడు ఒప్పుకోవాలంటే ముందు వాళ్ళ ఆవిడ సువిక్ష గారు ఒప్పుకోవాలి. వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళి వేరే కాపురం పెడదామనే ప్లాన్స్ చేస్తూ ఉంటారు. వేరే కాపురమా? ఎందుకు? మొన్న వాళ్ళ అమ్మ వచ్చి గొడవ చేసిందని చెప్పాను కదా, మర్చిపోయారా? అయినా సరే ఇది మన కుటుంబం, అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. నా తమ్ముడు నేను చెప్తే అర్థం చేసుకుంటాడు. ఏవండి, మీరు ఇంకా పాత సినిమాలో క్యారెక్టర్ లానే ఆలోచిస్తున్నారు. ఏ మొగుడైనా పెళ్ళైన తర్వాత తన భార్య పిల్లల గురించి ఆలోచిస్తారు. మీలా నా తమ్ముడు నా అమ్మ అని ఎవరు ఆలోచించరు. అందరూ మీలా ఉండరు, అది తెలుసుకోండి ఫస్ట్. అది కాదు ప్రవళిక. ఇవన్నీ అవ్వని పనులు గానీ వదిలేయండి. ఏంటి వదిలేసేది? నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఈ కుటుంబం కోసం, ఈ ఇంటి కోసం అయినప్పుడు నేనెందుకు వదిలేయాలి? పైగా ఏంటి పెద్ద కొడుకుని, నా మాట ఎలా కాదంటారో నేను చూస్తా. అమ్మా అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి. ఈ టైంలో ఏంట్రా, ఉదయం మాట్లాడుకుందాంలే. లేదు, ఇప్పుడే ఒకసారి నేను చెప్పేది విను. సరే. ఇదేంటి సడన్ గా ఇలా మాట్లాడుతున్నాడు? ఇలా అయితే చిన్నంతో ఉండాలనుకున్నా, నా కళ ఏమవుతుంది? ఏంటమ్మా ఏం మాట్లాడవు? నా చేతుల్లో ఏముందిరా, ఆ స్థలం మీ ఇద్దరికి సమానంగా ఇస్తా అని చెప్పాను. కానీ చిన్నోడు ఇంకా సెట్ అవ్వాలిగా. ఈ టైంలో అమ్మితే కష్టం కదా. ఇప్పటికైనా అమ్మ ఇద్దరికి పంచాలి కదమ్మా, అదేదో ఇప్పుడే ఇచ్చేయి. ఏదోలా ఈ విషయం డైవర్ట్ చేయాలి. ఏమోరా మీ ఇద్దరి ఇష్టం. చిన్నోడికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా, వాడిని అడిగి చెప్తా. వాడికి ఏం తెలుసమ్మా, మంచో చెడో నువ్వు నేనే ఆలోచించి చేద్దాం. దీనికి నేను ఒప్పుకోనన్నయ్య. నేను చెప్పానా? నాకు ఇష్టం లేదన్నయ్య. ఎందుకు ఇష్టం లేదురా? ఇదంతా మన ఫ్యామిలీ కోసమేగా. ఇందులో నీకు నచ్చకపోవడానికి ఏముంది? అవసరం ఉన్నా లేకున్నా ఇప్పుడు అమ్మేస్తే రేపటి రోజు ల్యాండ్ వాల్యూ పెరిగితే ఎవరు బాధపడాలి? వాడు చెప్పేది కూడా కరెక్టే కదరా పెద్దోడా. ఇప్పుడు అంత అర్జెంటుగా అమ్మాల్సిన అవసరం లేదు కదా. నేను అందరి కోసం ఆలోచన చేస్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు మీకు? అర్థమైందన్నయ్య, కానీ నా వాటా అమ్ముతా అంటే నేను ఒప్పుకోను. నాకు దాంతో చాలా ప్లాన్స్ ఉన్నాయి, అది మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అమ్ముకుంటే నీ వాట అమ్ముకో, నా వాట అమ్ముకోక అంటున్నావా? చా, నేను అలా ఎందుకు అంటానన్నయ్య? అయ్యో, నాకు టెన్షన్ అవుతుంది. బాగా అర్థమైందిరా, అందరి కోసం ఆలోచించి మాట్లాడుతుంది చూడు. నాకు అవ్వాల్సిందే, నాదే తప్పులే. నాకు ఈ కుటుంబం కోసం అన్ని చేయాలని ఉంటుందన్నయ్య, కానీ అందరికీ అన్ని కలిసి రావాలిగా. మీకు నచ్చిందే చేసుకోండి, నేను ఇంకేం మాట్లాడను. అయ్యో